హాయ్ అండి. బెండకాయ కర్రీ తెలియని వాళ్ళ కోసం ఇలా ఆయిల్ హీట్ ఎక్కుతానే ఇలా బెండకాయలు బాగా తుడిచి ఇలా కట్ చేసుకోవాలి. చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, నేను కొంచెం పొడుగ్గా కట్ చేశాను. ఇప్పుడు ఇవి బాగా కొంచెం వేగనివ్వాలి. ఇలా కొంచెం వేగితే చాలండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఇంకొక 2 స్పూన్ల నూనె. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, ఒక 5-6 మెంతులు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది టమోటా నేను మిక్సీకి వేసానండి, మీరు చిన్నగా తరిగైనా వేసుకోవచ్చు. ఇది పెరుగు అండి, పెరుగు కూడా నేను మిక్సీకి వేసాను, మీరు కావాలంటే కవంతో చిలుక్కోవచ్చు. పెరుగు వేసాక కళ్ళబెడతానే ఉండాలండి ఇలా, లేకపోతే పెరుగు సపరేటు మసాలా సపరేట్ అయిపోయి ఉండలుండలు వచ్చేస్తుంది. ఇప్పుడు పసుపు, జీరా పొడి, మిరప్పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసేయాలండి. తగినంత ఉప్పు. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలండి. ఇప్పుడు మనం బెండకాయలు వేపు పెట్టుకున్నాం కదా నూనెలో, ఆ బెండకాయలు వేసేయాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కస్తూరి మేతి వేసుకోవాలి. కొంచెమేనండి, కస్తూరి మేతి లేని వాళ్ళు మెంతులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మామూలు కొత్తిమీర అండి, నేను ఇంట్లోనే ఎండబెట్టాను, ఎండలకాలం కదండి చెడిపోతుంది, అందుకు ఈ కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. ఇంతేనండి, అయిపోయింది. ఇంకా స్టవ్ కట్ చేసేసి ఇంకా చపాతీలకైనా బాగుంటుంది, అన్నం లేకైనా బాగుంటుంది, రాగి ముద్ద సంగటి అంటారు కదా దాంట్లోకైనా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, ఒక లైక్ చేయండి.